ఏం పేరు నీ పేరు? నా పేరు శంకర్. శంకర్. ఏందన్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? మీ దగ్గర ఏ పార్టీ బలంగా ఉంది? ఎట్లా ఉంది? ప్రజల పార్టీలు దుత్తలేరు. ప్రజలకు బాగా కోటలు పైసలు అలవాటు చేసారు కాబట్టి ఎవడు పైసలు ఇస్తే వానికే వేయడానికి అవకాశం ఉన్నది. అర్థమైందా? ప్రజలను గవర్నమెంట్ అలవాటు చేసింది ఏమున్నదా? కోటరు నోటు, దానికే అలవాటు పడ్డారు. ఈ కొన్ని గ్రామాలలో క్యాండిడేట్ బట్టి ఓటెత్తారు, కొన్ని గ్రామాలలో పైసకు ఓటెత్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఉన్నదానికి బట్టి పైసకే విలువ ఇస్తారు తప్ప కానీ క్యాండిడేట్కి విలువ ఇచ్చే, పార్టీకి విలువ ఇచ్చే క్యాండిడేట్ లేదు. ఎంత నడుతుంది మీ దగ్గర? ఓటుకి ఎంత ఇస్తే వేస్తారు అని మీరు అనుకుంటారు? ఏమి ఆ టైం వరకు ఏమి ఇస్తారో మరి, ఇచ్చినోనికే ఓటు. మరి ఇంతకుముందు నడిచింది కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాలమే అది ఉన్నది నడుస్తుంది కాబట్టి ఎవడిస్తాడు? ఇప్పుడు కాలం పోయింది, వర్షాలు కాలం పోయింది అనుకుంటే కాలం పచ్చి కాలం అయింది కుండ, ఇక పత్తి చేనులు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమున్నదా? ఎవడు కానీ అట్లా తిరుగుతాడు, రాత్రికి వచ్చేవారు కానీ కోటరు బీటర్ అయితేనే వాడు కూర్చుంటాడు, లేకపోతే వీనికి ఓటు ఎవడెత్తాడా? వాడేడు. అది కాని ముచ్చట. ఇప్పుడైతే ఉండొచ్చు ఉంటే టీఆర్ఎస్ జరంతా ఊపు ఉన్నట్టున్నది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే నిలబడాలంటే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవును. అంటే గ్రామ సమస్యలు తీర్చుకోవడానికి ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి కూడా అంత ఖర్చు ఎందుకంటారు? అలవాటు చేసిరు కదా జనాలకు, అలవాటు చేసిరు కదా, జనాలకు అలవాటు చేసి ఈ భాగవతం ఉన్నది. లేకపోతే ఇదంతా ఎందుకుంటుందా? ఒక మనిషి ఓటర్గా నిలబడ్డప్పుడు ఒక ఓటర్కు కోటర్ ఇచ్చివి పైస ఇచ్చివి అలవాటు పడ్డాక జనాలు నీకు నిలబడితే ఓటు వేయడానికి అవకాశం ఏడున్నది. ఈ బంద్ చేస్తేనే కదా ప్రజలకి తెలిసేది. ఇది లేనే లేదా బంధు. ఎంత ఖర్చు అవుతుంది ఎంపీ సర్పంచ్ దగ్గర? 40 లక్షలు అయ్యేటట్టున్నది ఇప్పుడు సర్పంచ్ నిలబడితే కూడా. నాతో పేదోళ్ళు నిలబడితే ఓటర్కు వార్డు నెంబర్ నిలబడ్డా కానీ వాడు 1-2 లక్షలు పెట్టుకుంటే వార్డు నెంబర్ గెలిచేటట్టున్నాడు. ఇప్పుడు పైసలు అయితే భాగవతం లేదు. కొంచెం అయితే ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు అయితే టీఆర్ఎస్ జరంతా ఊపులు ఉన్నట్టున్నాయి. మీ గ్రామం ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దాని మీద? అయితే అన్న మాది మొత్తం ఒకటే సామాజిక వర్గం, ముదిరాజ్ మాది. అంటే గత 5 ఏళ్ల క్రితం ఎలక్షన్ పెడితే కొట్లాటలు గొడవలు అలాంటివి అవుతున్నాయి. ఎందుకంటే ముందుకి మాకు ఏ రిజర్వేషన్ వచ్చినా మాది బీసీ కాబట్టి మాదే వస్తుంది మాది అని చెప్పి మా కుల పెద్దలు అందరి సమక్షంలో ఏంటంటే పార్టీలకు అతీతంగా అని చెప్పి అందరం కూర్చొని మాట్లాడి ఎన్నుకోవడం జరిగిందన్న. మరి ఇప్పుడు మీరు ఎన్నుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం హామీ ఇచ్చిండు? మీ గ్రామానికి ఏం చేస్తానని హామీ ఇచ్చిండు? ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఇక పార్టీలు అంటూ ఏం లేవని ఇప్పుడైతే పార్టీతోని వద్దు, ఇక పార్టీలు అనేది తీసుకురాలేదు. దానికి వాడికి ఏది అధికారికంగా ఉంటే దానికే వెళ్ళాల్సే ఉంటుంది, దానికి తప్పేం లేదని చెప్పి అట్లా మాట్లాడినాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిధులు ఇప్పుడు గగర్యం చేసినందుకు ఇప్పుడు వస్తాయి కదా, అవి ఊరు డెవలపింగ్ కోసానికి ఇప్పుడు మాకు మోరీలు కానీ సిసి రోడ్లు కానీ ఇంకా వేరే కొన్ని మాకు మన వాటర్ మన మోరీలతో చాలా డిస్టర్బెన్స్ ఉన్నది, అలాంటివి చేద్దామని హామీ ఇచ్చిండు. మాకు ఊరు డెవలపింగ్ కోసం చేద్దామని హామీ ఇచ్చిండు. మాకు ఆ సొంత డబ్బులైనా మళ్ళీ మనకు ఏకగ్రీవం చేస్తే డబ్బులు వచ్చే మన ఆ డబ్బులతోనైనా ఊరు డెవలపింగ్ చేస్తా అని హామీ ఇచ్చిండు మాకు. ఓకే. ఇప్పుడు ఒక విషయం చెప్పు నాకు, ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు? మేము ఫార్మర్, వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తున్నాం కదా. గత కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా? ఇప్పుడు 20 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ప్రజలకు నిజంగా ఏ ప్రభుత్వంలో మేలు జరుగుతూ ఉంది? అంటే ఇప్పుడు చేసిండు ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఎలాంటి ఏంటంటే ప్రజల దగ్గరికి చేరలే హామీలు అనేది చేసిండు కానీ ప్రజలకు బరాబర్ చేరలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులే కానీ ఇదేంది రైతు రుణమాఫీ కానీ, రుణమాఫీ అన్నాడు అది తక్కువ చేసి వదిలేసిండు. ఇక రైతు బంధు అంటే విచ్చలవిడిగా వేసిండు. అది ఉన్న భూస్వాములే బతికిరు తప్ప లేని వాళ్ళం ఏం బతకలేదు రైతులం మేము. ఇప్పుడు కొంచెం దానికంటే అప్పటి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కొంత మెరుగుంది. రేషన్ కార్డులు ఇస్తున్నాడు, రైతు బంధు అర్హులకే ఇస్తున్నాడు కదా మీరు చెప్పే? అవునన్నా, నిజమైన అర్హులకే ఇవ్వాలని ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఇప్పుడు మీకు కేసీఆర్ నియోజకవర్గమే కదా ఇది? కేసీఆర్ గత సీఎం ఎవరైతే ఉన్నారో ఆ సీఎం నియోజకవర్గమే. మళ్ళీ మీ ఊరికి డబుల్ బెడ్రూమ్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఏవి రాలేదన్న, మాకు డబుల్ బెడ్రూమ్లు రాలేదు, ఏవి రాలేదు మాకు ఇంతవరకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ మాకు 8 ఇండ్లు వచ్చినాయి. 8తో పాటు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 3 మళ్ళీ ఇంకా 6 వచ్చినాయి మాకు. ఇంకా ఇవి ప్రొసీడింగ్ ఇవ్వలేదు. మొత్తం మీద 15-16 ఇండ్లు వచ్చినాయి మాకు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడే కొంత పేదలకు మేలు జరుగుతుంది కదా, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడే జరుగుతుంది, ఈ గవర్నమెంట్లే జరుగుతుంది అన్న. ఇప్పుడు ఇల్లు లేక పాపం చాలా మంది గుడిసెలు ఉన్నాయి మా దగ్గర.
వాళ్ళు కట్టుకునే స్తోమత లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తున్నారు కదా రేషన్ కింద, ఆ సన్న బియ్యం ఏదైనా స్కీమ్ బాగుందా, పేదలకు ఉపయోగపడుతుందా? బాగుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైందంటే దొడ్డు బియ్యం మళ్ళీ తెచ్చుకునేది అమ్మేది ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అమ్ముకునేది. ఇప్పుడు అలాంటిది అమ్మడం లేకుండా అందరూ తింటారు. ఏం పేరు నీ పేరు? సుదర్శన్. సుదర్శన్. సుదర్శన్, మీ పలువుగడ్డల సర్పంచ్ని ఎన్నుకున్నారట ముందే ఏకగ్రీవంగా. రాష్ట్రంలో ఎవరు ఎన్నుకోక ముందుకే, నోటిఫికేషన్ రాకముందుకే ఎన్నుకున్నారు. అవును. ఏం చెప్తావు, ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఏకాగ్రహం ఎందుకు అనుకున్నాం అంటే ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏంటంటే మొత్తం గొడవలు అవుతున్నాయి, తాగుడుకు బానిస అవుతారు అందరు ఇప్పుడు యువత అంతా. అందుకని ఇట్లా ఎన్నుకుంటే చాలా బెటర్. మళ్ళీ ఊరికి కూడా కొంచెం బెటర్, అంటే ఇప్పుడు 10 గుంటలు జాగిస్తారు కదా, అట్లా అయ్యేసరికి బెటర్ అనుకోవచ్చు ఇక. మళ్ళీ ఇప్పుడు మీది మీ నియోజకవర్గం ఏది? అది మాదా గజ్వేల్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కేసీఆర్. గతంలో కేసీఆర్ సర్కార్ మంచిగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మంచిగా. ఇక అప్పుడే మంచిగా ఉండి ఇక అంతే. ఎందుకు ఏమో మరి ఇక కాలం బట్టి గట్టిన అనిపిస్తుంది నాకు. ఇక ఎన్ని ఎకరాలు ఉంది? నువ్వు రైతువా? యువ రైతు? రైతే. ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకు 8 ఎకరాలు ఉంది. వానలు కొడతలేవని రేవంత్ రెడ్డి పాలన ఏమో మరి అప్పుడు మంచిగా ఉండే మరి ఇప్పుడు ఇక వానలు పడతలేవు ఇప్పుడు. ఇంకా ఏం నడుస్తుంది? ఎరువులు వస్తున్నాయి, ఎరువులు విత్తనాలు అన్ని అందుబాటులో ఉన్నాయా? అన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి. పెన్షన్ కానీ, ఇందిరా మైన్లు కానీ, సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ, ఇట్లాంటి స్కీమ్లన్నీ బాగా పెట్టింది కదా గవర్నమెంట్. ఎందుకు నువ్వు ఫ్రీ బస్ లాంటి మనం ఎక్కువ ఉంది అలా మహిళలు పోతారుగా, మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు. అది వేస్ట్, అది ఎంత ఇక వేస్టే. మీ కేసీఆర్ సార్ని ఎప్పుడన్నా మీ సమస్యల మీద పోయి కలిసిన పరిస్థితి ఉండేనా? నేను ఎప్పుడు కలవలే. మీ గ్రామస్తులు వేరేవరా? పోయారు మా గ్రామస్తులు. మంచి రెస్పాన్స్ ఉంటుందా? మంచిగా రెస్పాన్స్ ఉంటుంది. అంటే నువ్వు కేసీఆర్ పాలన బాగున్నది అంటావు అంతే ఓవరాల్గా. ఇన్ని స్కీమ్లు పెట్టినా అంతే. అంటే అప్పుడు కొంచెం బెటర్ ఉండే అంటున్నా, ఇక ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇట్లా చెప్పారన్నా ఆపు పట్టిన. అప్పుడు కొంచెం అప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఆకపిల్ల అయినా కళ్యాణ లక్ష్మి వచ్చింది, అప్పుడు కొంచెం మాకు కొంచెం ఇప్పుడు కళ్యాణ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమో తెలియదు మనకి. ఇక మీ ఊర్లో ఎవరికి వస్తుందా ఏమో తెలియదు మనకి. అప్పుడు అయితే అట్లా వచ్చింది, అప్పుడు మనకు కొంచెం నాకు సేఫ్ అనిపించింది అప్పుడు. అంతే. ఇక అప్పుడు మళ్ళీ ధనధన పడ్డది, మళ్ళీ రైతు బంధు అనేది ధనధన పడ్డది. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అట్లా సార్ కొంచెం రుణమాఫీ కాలే మాది, కాలే. రుణమాఫీ అయితే కాలే మాది. అయితే 2 లక్షల పైన ఉంటే పైన పైసలు కట్టినాము, 60,000 కట్టినాము. అంటే 2 లక్షల లోపే 1,90,000 అట్లా పెట్టుకున్నాం, అయితే అనుకున్నాం కానీ కాలే. ఇప్పుడు అది కూడా అప్పు తెచ్చి కట్టినాము కానీ వర్కౌట్ కాలే. ఇక అంటే అప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసిందిగా, అప్పుడు అయింది. అందుకే ఆ దృష్టిలో పెట్టుకొని అంటున్నా. అదే అదే అట్లా కొంచెం మాకు అట్లా ఇప్పుడు అది కూడా వేస్తే కొంచెం బెటర్ ఉండు. మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తే బెటర్ ఉండు. ప్లస్ అందరు కూడా అట్నే కాలే, మా ఊళ్ళో చాలా మంది కాలే, మాకు ఒక్కరికే కాదు, చాలా మంది కాలే. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి గ్రామాలలో ఎవరు పిల్లని ఇవ్వట్లేదు. అసలు పెళ్లి చేసుకుందామంటే బాగా ఇబ్బంది ఉన్నది. పెళ్ళి అయిందా నీకు? కాలే నాకు. మరి ఎట్లా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు? ఎంత 10 ఎకరాలు ఉన్నాయి? మాకు 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు ఉన్నది. మరి నీకు పెళ్ళి అయ్యే పరిస్థితి అనిపిస్తలేదు? పిల్లని ఇస్తా అని ఎవరు వస్తున్నారా? కాదు, ఇంకా మాకు ఏజ్ రాలే కదా నాకు. నీ ఎరకల మీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా పెళ్ళి అవుతుందా? అయితే తక్కువ. మరి ఎట్లా ఎట్లా పరిస్థితి? ఎట్లా పరిస్థితి అంటే ఇక ఏం చేస్తామన్న మరి, ఇక గట్నే ఇక బతలాడాలి అంతే అంటావు. ఇంకేముంది గట్నే ఇక. ఎందుకు మళ్ళీ రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు యువకులు తగ్గిపోతూ ఉన్నారు. రైతులు అంటే ఈ సమాజంలో చిన్న చూపు ఎందుకు? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తా అంటే ఎందుకన్నా రైతులే పక్క. రైతు ఉంటేనే దేశానికి వెన్నుముక్కాయే, అంతేగా. కానీ మళ్ళీ అమ్మాయిలు ఇచ్చే తల్లిదండ్రుల మనస్తత్వం మారట్లేదు. మారట్లే అంటే వాళ్ళు మారాలి. ఇక మనం మారాలనుకుంటాం, అట్లా అవుతుందా? వాళ్ళు మారాలి, మనం చెప్తే అవుతుంది. అది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మనం డిగ్రీ అవుతున్నాయి ఇప్పుడు. డిగ్రీ చదువుకుంటే వ్యవసాయం చేస్తా. తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేస్తావు? డిగ్రీ తర్వాత చూడాలి, తర్వాత చేసి MBA. ఏం పేరు పెద్ద? సాయిలు, నర్రా సాయిలు. మీ ఊళ్ళో సర్పంచ్ ఎన్నుకున్నారు మొదలే మీరు? మా ఊరు గురించి ఏంటంటే ముందుగల్లో మేము ఎన్నుకున్నది ఏంటంటే మాకు డెవలప్మెంట్, మా ఊరు డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు ఎలక్షన్ ముందు మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎన్నుకుంటే మాకు ముందు వచ్చేటి ఏమన్నా నిధులు అనేటివి బాగుండాలని మేము ముందు కోరుకు. దీనివల్ల మా సర్పంచ్ కానీ మా ఉప సర్పంచ్ కానీ దేనికైనా మాకు అందరికి అండా ఉండి పని చేపిస్తాము. ఏదన్నా నిధులు వస్తే మీకు ఎలాంటివి వచ్చినా సరే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇప్పుడు నీళ్ళ సౌకర్యం తక్కువ ఉన్నది, దానివల్ల ఏమైనా చేయాలన్నా కానీ, పెద్దమ్మ గుడి ఉంది, పోషమ్మ గుడికి అవకాశాలు ఏమేమి కావాలి అవన్నీ తీసుకురానికి మేము ముందు ఎన్నుకోగలిగినాం. ప్రభుత్వం నుంచి నీకు ఏమైనా పథకాలు వస్తా ఉన్నాయా? ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన పథకాలు రైతు బంధు అయింది, 1,00,000 రూపాయలు రైతు బంధు అయింది, మోడీ పైసలు వస్తున్నాయి, రైతు బంధు వచ్చింది. ఇంకా అదని
సన్న బియ్యం వచ్చినాయి. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినాయి. అంటే మేము ఒక్కరం కాకుండా తెచ్చిన బియ్యం అన్నీ మినిమం ఒక 100 క్వింటాలు మా ఊళ్ళో అమ్మేసినా కానీ బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అలాంటిది ఏంటంటే సన్న బియ్యం తెచ్చినాము, మేమే వండుకొని తింటున్నాం. అది తెచ్చినందుకు రేవంత్ రెడ్డి మంచి పని చేసిండని మేము ఆలోచించేసాం. నీకు ఇల్లు ఉందా? ఇల్లు లేదన్న, పెంకుటిల్లే ఉంది. ఇంకా ఇల్లు రాలేదు. నెక్స్ట్ వచ్చే సరే రావచ్చు, అదృష్టం అది వస్తుందని మాకు ఎట్లయినా గ్యారంటీ ఉంది.